హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 యమహా FZS వర్షన్ 4.0 హైబ్రిడ్ వేరియంట్ అనమాట. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,70,000 రూపాయలు మీరు కొనుక్కోవచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే 25,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 40 నుంచి 50 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. ఎందుకంటే కొద్దిగా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ నడిపితే ఒకలాగా మైలేజ్ అయితే వస్తుంది, కొద్దిగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు నడిపితే ఒకలాగా మైలేజ్ వస్తుంది. కాబట్టి ఇట్ డిపెండ్స్ అనమాట. సో 40 to 50 కిలోమీటర్స్ మధ్యలో మైలేజ్ వస్తే చాలు అని చెప్పేసి మీరు ఇది కొనుక్కోవాలన్నమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100-110 మధ్యలో అయితే వెళ్ళగలదు. ఇంకా హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి ఇందులో మీకు ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అయితే ఇచ్చారు. యమహా MT-15 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అనమాట. ఈ కన్సోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొద్దిగా బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ సీట్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సింగిల్ లాంగ్ సీటు ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అదొక బెనిఫిట్ అయితే ఉంది. లైట్స్ అయితే మొత్తం LED ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ మీకు LED హెడ్ లైట్, DRLs అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కానీ సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం LED అనమాట. హజా లైట్స్ కూడా ఇచ్చారు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే మీకు 12 ఎయిర్ కూల్డ్ 149cc SOS ఇంజన్ ఇచ్చారనమాట. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొద్దిగా తక్కువగానే ఉండిద్ది. కానీ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్యామిలీకి ఉపయోగించుకోవడానికి మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ స్టూడెంట్స్కి కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. అందులోనే ఇది హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి మీకు ఇంకొంచెం బెటర్ మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకు 70 నుంచి alloy వీల్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్, ఫ్రంట్ 100 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అనమాట. కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. మంచి సస్పెన్షన్ ఇచ్చారు. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. 5 గేర్స్ అయితే ఉంటాయి. క్లచ్ కూడా స్మూత్ గానే ఉంది. పెర్ఫార్మెన్స్, ట్రాన్స్మిషన్ నేను రైడ్ చేసేటప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. మిగతా విషయాలు మొత్తం మనం GoPro వ్యూలో రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మరీ అంత లౌడ్ అయితే ఏమీ లేదు. కన్సోల్ అయితే చాలా బాగుంది. కలర్ కన్సోల్. ఇట్లా యాక్సిలరేటర్ ఇస్తుంటే టాకోమీటర్ దగ్గర బ్లూ కలర్ లైన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఫస్ట్ గేర్ అయితే వేసాను. 12 ఎయిర్ కూల్డ్ 149cc SOS ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. మీకు పవర్ అండ్ టార్క్ అయితే చాలా తక్కువ ఉంది. 12.4, 13.3. సో పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ లేదనమాట. ఇన్స్టెంట్గా పికప్ కావాలంటే ఈ వెహికల్లో ఉండదు. కంప్యూటర్ పర్పస్గా నాకు ఒక వెహికల్ కావాలంటే మాత్రం మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడే నేను ఈ రోడ్లో యమహా FZX బేస్ వేరియంట్ అయితే రైడ్ చేశాను. దాంతో కంపేర్ చేస్తే నాకు కంఫర్ట్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అంటే కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఆ కంఫర్ట్ వేరు, ఈ కంఫర్ట్ వేరు. సో ఆ హ్యాండిల్ కంఫర్ట్ అయితే కొద్దిగా పైకి అయితే ఉండిద్ది అనమాట. అది రిలాక్స్డ్గా కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఇది కొద్దిగా స్పోర్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండిద్ది అనమాట. కొంచెం నాకు తెలిసి 10 degrees అనుకుంటే ఇట్లా లీన్ అవ్వాలి. ఇది మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ కాదు, కానీ కొద్దిగా వైడ్గానే ఉందన్నమాట యమహా FZXతో కంపేర్ చేసుకుంటే. సో కన్సోల్ అయితే ఇది నాకు బాగా నచ్చింది. అందులో బేసిక్ కన్సోల్, LCD కన్సోలు. సో ఇందులో కూడా మీకు మోడల్స్ అయితే ఉన్నాయి. MT-15 పాత కన్సోల్ ఉంది కదా, సో ఆ కన్సోల్లో కూడా మీకు FZS వర్షన్ 4.0 అయితే వస్తుంది. దాంతో కంపేర్ చేస్తే మీరు ఇది కొనుక్కోవడం బెటర్ అనమాట. మంచి కన్సోలు, విజిబిలిటీ చాలా బాగుంది. ఇందులో మీకు హజా లైట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని మీరు నావిగేట్ చేయడానికి ఇక్కడ నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. అలాగే మీకు ఆటో స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించిన స్విచ్ కూడా ఇచ్చారు. సో ఇదన్నమాట. ఇది మీకు ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. క్లచ్ గురించి మాట్లాడుకుందాం. క్లచ్ అయితే స్మూత్గా ఉంది. క్లచ్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు లోకల్తో ఎన్నిసార్లు తిరిగినా సరే, ఎన్నిసార్లు క్లచ్ ప్రెస్ చేసినా సరే మీకు ఫింగర్స్ పెయిన్ అయితే రాదనమాట. ట్రాన్స్మిషన్ అయితే బటరీ స్మూత్ ఉందని నేను చెప్పను, కానీ స్మూత్గానే ఉంది, యూజబుల్గా ఉందన్నమాట. మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ అనిపించదు ట్రాన్స్మిషన్ అండ్ క్లచ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. బ్రేక్స్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ మీకు 282mm డిస్క్ బ్రేకు, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేకు. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్సే ఉన్నాయి, కానీ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి బ్రో. సో ఇప్పుడు నేను కొద్దిగా స్పీడ్ అయితే పోనిస్తున్నాను. ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేస్తా. సూపర్, చూసారు కదా, నేనేమి హార్డ్ బ్రేకింగ్ అయితే చేయట్లేదు, కానీ 2 బ్రేక్స్ ఒకేసారి ప్రెస్ చేశాను. వెహికల్ అయితే ఆగుతుంది. సడన్గా ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు మీరు బ్రేక్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆగిద్ది అనమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది వెహికల్ అయితే. ఎవరైనా సరే ఈజీగా రైడ్ చేయొచ్చు. మినిమం 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. సీట్ కంఫర్ట్ అయితే సూపర్ ఉంది బ్రో. ఇది కూడా ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు.
మీకు కొద్దిగా వైడ్ అయితే ఉంది, వెడల్పుగా ఉందన్నమాట. సీటు బాగుంది, వెడల్పు ఉంది, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. సో ఈ వెహికల్ కూడా మీరు లాంగ్ రైడ్స్కి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది లాంగ్ రైడ్స్కి ఈ వెహికల్ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్లో మీరు టైప్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుంది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. బట్ కంటిన్యూగా నేను 500 కిలోమీటర్స్ వెళ్తాను, 300 కిలోమీటర్స్ వెళ్తానంటే కాదనమాట. మీకు చిన్న ఇంజిన్ ప్లస్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి ఒక 100 కిలోమీటర్స్ దాకా మీరు వెళ్ళొచ్చు. ఓకే, 200 కిలోమీటర్స్ అయినా వెళ్ళొచ్చు. బట్ మీరు కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ వెళ్తే మీ ఇంజన్కి అంటే మీ వెహికల్కి కొద్దిగా రెస్ట్ దొరికిద్ది కదా. కంటిన్యూగా మీరు ఎక్కడ ఆగకుండా ఈ వెహికల్ని పోనిచ్చారనుకోండి, త్వరగా ఇంజిన్ హీట్ ఎక్కుతుంది. ఇంజిన్ హీట్ ఎక్కిందంటే లోపల ఆయిల్ అయితే పలసబడిపోయింది అనమాట. మైలేజ్ అయితే తక్కువ వస్తుంది, త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది ఇంజిన్ అయితే. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి. కంటిన్యూగా నేను వెళ్తాను అనుకుంటే మాత్రం మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ ఉంటాయి కదా, అవి చూస్ చేసుకోండి. లైక్ మీకు XSR అయితే ఉంది, MT-15 అయితే ఉంది, అవైతే బాగుంటాయి అన్నమాట. నాకు యమహాలో బాగా నచ్చేది ఏంటంటే లైట్ వెయిట్గా డిజైన్ చేస్తారనమాట. సో మనకి మంచి సస్పెన్షన్, మంచి టైర్స్ ఇచ్చినప్పటికీ వెహికల్ అయితే కొద్దిగా లైట్ వెయిట్ ఉండిద్ది అనమాట. సో మీకు ఇందులో బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు, వైడ్ అయితే ఉండిద్ది. కాన్ఫిడెన్స్ అయితే మీరు ఎక్కడ కోల్పోరు అనమాట. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే బాగుంది. బట్ పెర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. 5 గేర్స్ అయితే ఉన్నాయి, గేర్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే మీకు స్పీడోమీటర్ ప్రస్తుతానికి పనిచేయట్లేదు, షోరూమ్ వాళ్ళు అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు, సారీ ఫర్ దట్. అలాగే నా దగ్గర గ్లౌజెస్ కూడా లేవన్నమాట, గ్లౌజెస్ కూడా తీసుకొని రాలేదు. అన్ఫార్చునేట్లీ సడన్గా నేను ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు అనమాట. ఓకే, డౌన్ చేసేటప్పుడు కొద్దిగా హార్డ్ ఉంది బ్రో. ట్రాన్స్మిషన్ అయితే డౌన్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. పవర్ ల్యాగ్ అయితే ఉంది. బట్ ఈ వెహికల్లో మీకు టార్క్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా, పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది. అయినప్పటికీ ఇది మీకు చాలా తక్కువ టార్క్ అనమాట. సో ఇనిషియల్గా పుల్ అయితే మీకు ఉండదు, అదొకసారి మీరు చూసుకోండి. నేను ఇట్లా తిప్పగానే ముందుకు వెళ్ళిపోవాలి, స్పీడ్గా వెళ్ళిపోవాలంటే మీకు ఇది కాదు. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట యమహాలో. విజిట్ చేయండి ఫస్ట్, మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్ విజిట్ చేసి లైవ్లో వెహికల్ చూడండి. కొనుక్కోవాలనుకుంటే టెస్ట్ రైడ్ చేయండి, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మీరు వెహికల్ కొనుక్కోండి. మీకు బాగా ఈ వెహికల్ నచ్చింది ఏంది అని చెప్పి నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ అనమాట. అల్ట్రా లైట్ వెయిట్, తర్వాత కంఫర్ట్, చాలా కంఫర్ట్ అయితే ఉంది. కన్సోల్ అనమాట, కన్సోల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్మూత్గా ఉంది ఇంజన్ అయితే. బట్ లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే మీరు 3 డిజిట్స్ దగ్గర నోటీస్ చేస్తారు. వైబ్రేషన్స్ అయితే కామన్ అనమాట, ఉంటాయి. సో హై స్పీడ్ వెళ్ళడానికి డిజైన్ చేసిన వెహికల్ కాదు కాబట్టి మీకు లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. కొనుక్కునే ముందు మీరు కూడా టెస్ట్ రైడ్ చేసి ఈ వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. లైవ్లో వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది, చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. కన్సోల్లో కూడా కన్సోల్ విజిబిలిటీ అయితే బాగుంది, కంఫర్టబుల్గా అయితే మీరు కూర్చొని ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు, కానీ కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, స్టూడెంట్స్కి ఈ వెహికల్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది. లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. పవర్ అండ్ టార్క్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. కంఫర్ట్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.